బీసీ రిజర్వేషన్ల అంశంపై గవర్నర్ అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 23న చలో రాజ్భవన్ కార్యక్రమం. బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్. కంచగచ్చిబౌలి భూములపై మరో వివాదం. 2725 ఎకరాల భూములపై యాజమాన్య హక్కు తమదే అంటున్న నిజాం వారసులు. సుప్రీంకోర్టులో ఇంప్లీట్ పిటిషన్ దాఖలు. కంచిగచ్చిబౌలి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్. ప్రభుత్వానికి లీగల్ నోటీసులు జారీ చేశామంటున్న ఆసఫ్జాహీ వారసులు. 23 గంటల భూమికి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యజమాని అంటున్న వారసులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న మోస్తరు నుంచి భారీ వర్షాలతో వరి, పత్తి, మొక్కజొన్న రైతులకు నష్టం. వరంగల్ జిల్లా నర్సపేట వ్యవసాయ మార్కెట్లో భారీ వర్షానికి తడిసిన మొక్కజొన్న. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం సోమ్లా తండాలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి తడిసి ముద్దైన రైతులు ఆరబోసిన మొక్కజొన్నలు. గూడూరు మండలం మర్రిమిడ, భూతిపేట గ్రామాల్లో వరద ఉధృతికి కొట్టుకుపోయిన ప్రధాన రహదారిపై రైతులు ఆరబోసిన మొక్కజొన్న. దగ్గుమందు మరణాలు, కంపెనీ మూసివేత. కోల్డ్ డ్రింక్ తయారీకి సంబంధించిన లైసెన్స్ రద్దు వెల్లడించిన తమిళనాడు ప్రభుత్వం. కోల్డ్ డ్రింక్ దగ్గుమందు వికటించి ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 22 మంది పిల్లలు మృతి. దీన్ని తయారీ చేస్తున్న తమిళనాడులోని శ్రీసన్ ఫార్మా కంపెనీని మూసివేస్తున్నట్లు ప్రకటన. హర్యానా సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ దారుణ మరణం పట్ల గాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన ఆయన కుల వివక్ష, అవమానం, మానసిక వేధింపులు భరించలేక చండీగఢ్ లో ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. ఆయన కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు. 78 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా దళితులు, అణగారిన వర్గాలకు చెందిన అధికారులు వ్యవస్థలో కుల వివక్షను ఎదుర్కోవడం దిగ్భ్రాంతికరం. ఈ ఘటనపై హర్యానా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని బాధ్యతలను కఠినంగా శిక్షించాలి. బీజేపీ పాలనలో సంస్థల్లో నెలకొన్న అసమానతల్ని ఈ ఘటన బయటపెడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేడు, ఒక్క ముస్లిం ఎమ్మెల్సీ లేదు. అజరుద్దీన్ ను జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నిలబడనీయకుండా ఒక పేపర్ మీద ఎమ్మెల్సీ అని రాసి బకరాను చేశాడు. అజరుద్దీన్ కు ఇచ్చిన ఎమ్మెల్సీ పోస్ట్ కోర్టులో నిలబడదు. ఈ విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. షేక్పేట్ లో ముస్లింలకు శ్మశాన వాటిక స్థలం అని ఇచ్చాడు. అది ఆర్మీ వాళ్ళు వచ్చి మాది అని గుంజుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అని అన్నాడు. అది కోర్టులో నిలబడలేదు. రేవంత్ రెడ్డికి అన్ని తెలిసినా ప్రజలను మోసం చేయడానికి అవ్వని పనులు చేస్తున్నాడు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కాంగ్రెస్ లో చేరబోతున్నారన్న ప్రచారంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఇప్పటి వరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు. సర్పంచ్ పదవి కోసం తమ్ముడినే చంపిన వారు రేపు ఎమ్మెల్యే పదవి కోసం నన్ను కూడా చంపొచ్చు. ఇలాంటి వారి కోసం జడ్ కేటగిరీ సెక్యూరిటీ అడగాలా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు ప్రయత్నించిన వారిని కాంగ్రెస్ లోకి తీసుకోవడం తగదన్నారు. అలాంటి నిర్ణయాన్ని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ అంగీకరించారని స్పష్టం చేశారు. పోలియో డ్రాప్స్ వేసిన కాసేపటికే చిన్నారి మృతి. సంగారెడ్డి జిల్లా కంటి మండలం భీమ్రాలో విషాదం ఘటన. పల్స్ పోలియో చుక్కలు వేసిన కాసేపటికే తమ 3 నెలల కుమారుడు మృతి చెందినట్లు ఆరోపిస్తూ కంటతడి పెట్టిన తల్లిదండ్రులు. పోలియో చుక్కలు వేశాక ఇంటికి వచ్చామని, బాలుడు వాంతులు చేసుకున్నాడని, పాలు తాగకుండా ఏడుస్తూనే ఉన్నాడని సిబ్బందిని అడిగితే అందరికీ వేసిన చుక్కలే ఈ బాలుడికి వేశామని చెప్పారని తెలిపిన తల్లిదండ్రులు.